కుర్వి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. శివరాత్రి జాతర కురువిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. ఆ జాతరలో భాగంగా కురువి టెంపుల్కి మా నుంచి ఏమైనా సహాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పి మా యొక్క కోఆర్డినేటర్స్తో వచ్చి ఇవాళ విజిట్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాము. అదేవిధంగా పక్కనే ఉన్న బస్ స్టాప్కి వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఈ బస్ స్టాప్లో సుమారు కొన్ని సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ బస్ స్టాపు ఈ మధ్యకాలంలో వాడుక తెచ్చినటువంటి బస్ స్టాప్లలో సరైన వసతులు లేక నేను చూసే చాలామంది ప్రజలు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళకి కూర్చోవడానికి కొన్ని బెంచెస్, టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉన్నాయో లేవో కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఇక్కడ కొద్దిగా గవర్నమెంట్ కూడా ఇక్కడ రోడ్డు సౌకర్యం ఒకటి క్రియేట్ చేసి పచ్చదనం కొద్దిగా క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు కొద్దిసేపు కూర్చోవడానికి కూడా బస్ స్టాప్కి వెయిట్ చేస్తూ సుమారు 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక్కొక్క బస్సు టైం పడే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకి మినిమం సౌకర్యాలు ఉండే విధంగా చూసి మా నుంచి మేము ఒక 5 బెంచులు ఇక్కడ వేసుకుంటే సుమారు 20 మంది వరకు కూర్చునే ఒక అవకాశం ఉంటుంది. అది నేను శివరాత్రి కంటే ముందు నేను ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 1-2 ఫ్యాన్స్ ఏదో ఉన్నాయి, మరి ఫంక్షనింగ్ ఉందో లేదో చూడండి ఒకసారి. ఆ ఫంక్షనింగ్ లేకపోతే కూడా ఫంక్షనింగ్ ఉండేటట్టుగా చూద్దాం. ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళి అదేవిధంగా ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు దృష్టికి తీసుకెళ్తాను కొన్ని విషయాలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తీసుకొని మా వంతు ఏ విధంగా అయితే మేము డెవలప్మెంట్కి అన్ని విధాలుగా డెవలప్మెంట్కి ఎప్పుడూలాగా ముందుంటామో ఈరోజు కూడా అట్లాగే ముందుంటాం. నమస్కారం. చాలా భక్తి శ్రద్ధలతో కూడినటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకొని ఆశీస్సులు పొందినాము. నా దర్శనానికి సహకరించిన గుడి సిబ్బందికి, లోకల్ లైట్స్కి, మీడియా పత్రికలకి, అదేవిధంగా పోలీస్ మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కేవలం పదే ఎందుకో కురువి వీరభద్రేశ్వరుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను మూడోసారి ఇక్కడ రావడం, సుమారు 2-3 నెలల్లోనే మూడోసారి ఇక్కడ రావడం. మరి ఏదైనా రీజన్ ఉండే పిలుస్తూ ఉన్నారేమో. ఆ ఒక డెవలప్మెంట్లో మనం ఇంకా ఏ విధంగా అయితే జాతరకి మేము కూడా ఏ విధంగా అయితే నుంచొని సహాయం చేయమో కూర్చొని ఈఓ గారితో మాట్లాడతాను. మా నుంచి ఏమైతే సహాయాలు వాళ్ళు కోరుకున్నట్లయితే వెంటనే దాన్ని ఆలోచించి తదుపరి వాళ్ళతో కలిసి ఏ విధంగా సహాయం అందజేయాలో ఆలోచించి మేము అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం.